7,527 ప్లాట్లు చేసుకోవాలా. అందులో కోర్టు కేసుల్లోనే 2,171 ప్లాట్లు ఉన్నాయి. కొంత టైం కావాలని వాళ్ళే అడిగారు. మేము బయట ఉన్నాం, వేరే స్టేట్లో ఉన్నాం అన్న వాళ్ళు 1,134. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ మీద రాద్ధాంతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంతమంది రైతులు కలిశారు. ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్కి 2014-19 చేసామండి. అప్పటి నుంచి ల్యాండ్ పుల్లింగ్కే రమ్మంటున్నాం. మేము ల్యాండ్ అక్విజిషన్ కాదు, ల్యాండ్ పుల్లింగ్కే ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు ఇబ్బంది పడతారని. కానీ ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ అన్నీ అయిపోయే స్థితిలో ఇంకా కూడా ముందుకు బాగున్నా ఉంటే ఆ కట్టిని వేస్ట్ అయిపోద్ది. సీడాక్స్ రోడ్ అయిపోతుంది. బ్రిడ్జ్ వాళ్ళు ఈ నెలాఖరికి ఇచ్చేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ ఇచ్చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ ఏదైతే ఇంకా 2.75 ఎకరాలు రావాలి. ఆ 2.75 ఎకరాలకి ల్యాండ్ అక్విజిషన్ బాగుంటే అది కట్టి కూడా వేస్ట్ అవుతుంది. ఈరోజు కూడా ఆ రైతుల్ని ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు కూడా మేము ల్యాండ్ పుల్లింగ్కి రండి అని. దాని మీద కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయన మాట్లాడతారు. 30 ఏళ్ళైనా అమరావతి కాదంట. వచ్చి లోపల తిరిగితే కదా ఏసీ రూమ్లు అని తెలుస్తుంది. లోపల తిరిగితే తెలుస్తుంది. ట్రంక్ రోడ్లు ఏమాత్రం వచ్చినాయి 360 కిలోమీటర్లు. లేఅవుట్స్ 1,500 కిలోమీటర్స్ ఏమాత్రం అయిపోయినాయి. బిల్డింగ్లు, అధికార బిల్డింగ్ లోపల పోయి చూడాలా. ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్ ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్యేలు ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్సీ అరొచ్చి చూస్తే కదా. చూడకుండా ఎక్కడో కూర్చొని మావిగన్ ఇంకా ఏందండి మావిగన్ ఏంది అసలు. అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతూ ఉంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాం ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం ముందుకు పోతుంటే ఇప్పుడు ఇంకా మావిగన్ను, ఇక్కడ నుంచి మచిలీపట్నం రోడ్డు, అసలు ఏంది అసలు ఆ కాన్సెప్టే అవగాహన రాహిత్యం. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇది ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కాటాలి, దీన్ని చూడటానికి అనేక మంది రావాలి, ఇది ఒక టూరిజం ఏరియా కావాలి, దీనివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ రావాలి, ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల ఆర్థిక స్థితి పెరగాలి. ఏ విధంగా అయితే హైదరాబాదుని డెవలప్ చేస్తే తెలంగాణకు వచ్చే ఆదాయంలో మెజారిటీ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఆ వచ్చే ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచుతున్నారు. అదేవిధంగా రేపు ఇక్కడ వచ్చే ఎకనామిక్ యాక్టివిటీ వల్ల ఆ వచ్చే ఆదాయాన్ని అన్ని జిల్లాలకు 28 జిల్లాలకు పంచుతాం. ఒక లాంగ్ విజన్తో మా నాయకుడు చేస్తున్నాడు. ఆ విజన్ లేని నాయకుడు గత ముఖ్యమంత్రి. విజన్ ఉండాలండి. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక విజన్ ఉండాలి. విజన్ లేకుండా కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు, అయ్యే వదిలేశారు. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులు అమృత్ 1 కావచ్చు, అమృత్ 2 కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇలా అసలు ఆ ప్రాజెక్టే వదిలేసిన వాళ్ళు. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు. నేను చాలా క్లియర్గా చెప్తానండి. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి క్యాపిటల్ సిటీ చెప్పిన ప్రకారం 2028 ఆగస్టు నెలకి ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ అనేది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్. హైదరాబాద్ ఈరోజు ఇంకా డెవలప్ అవుతానే ఉంది, నయారాపూర్ డెవలప్ అవుతానే ఉంది, చండీగఢ్ డెవలప్ అవుతారు. పోయి చూడమనండి, పోయి అవి చూడండి. ఇంకా స్టిల్ ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం పెట్టినాయి. బట్ ప్రజలు ఇల్లు కట్టుకోవటానికి, లేదా ఏదైనా షాప్స్ కట్టుకోవటానికి, కమర్షియల్ యాక్టివిటీ, ఇండస్ట్రీస్ చేసుకోవటానికి వాటికి ప్రభుత్వం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. రోడ్డు, డ్రైన్స్, వాటరు, సివరేజీ, వాటర్ ట్రీట్మెంటు, రీయూజు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ప్రభుత్వం బాధ్యత. వీఆర్ డూయింగ్ దట్ వన్. ఇది 2028 ఆగస్టుకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. వాళ్ళు నేను ఎన్నోసార్లు చెప్పానండి మీడియాకి, ఎక్కడైనా డేటా తీసుకొని మాట్లాడాలా. హైదరాబాద్ తెలంగాణ సెక్రటరీ గురించి ఏదో రేటు చెప్పేశారు, పార్లమెంట్ గురించి చెప్పేశారు. నేను డేటా తెప్పించా, వాళ్ళు కూడా తెప్పించుకోమని తప్పేం లేదు. ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ సెక్రటరియట్ 7 లక్షల చదరపు అడుగులకి టెండర్ ఇచ్చింది. మరోసారి చెప్తున్నా, 7 లక్షల చదరపు అడుగులకి 615 కోట్లకి టెండర్ ఇచ్చింది. 7 లక్షలే, కానీ కట్టింది 10,34,000 చదరపు అడుగులు. అంటే టెండర్ ఇచ్చిన దానికంటే 3,34,000 చదరపు అడుగులు కట్టారు. అవన్నీ డీవియేషన్లో తీసుకున్నారు. అవన్నీ కూడా డీవియేషన్లో తీసుకొని పే చేసింది
1423 కోట్లు. టెండర్ పిలిచింది 615 కోట్లు, పే చేసింది 1423 కోట్లు. సో 427 కోట్ల మీద కట్టిన చదరపడుగులు తెస్తే చదరపడుగుకి 13,765 రూపాయలు అవుతుంది. టెండర్ పిలిచినప్పుడు ఏదైతే 615 కోట్లు ఉందో దాని మీద యావరేజ్ చేసి ప్రజలకు చెప్పడం కాదండి. లెక్కగానే ఉండాల. లెక్క మారదు. ఆ లెక్కలు సరిగా చూసుకోకే 10 లక్షల కోట్లు ఈ గత ప్రభుత్వం అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసిపోయింది. ఆ లెక్కలు చూసుకోకే. లెక్కలు తెచ్చుకోమనండి. 1423 కోట్లు పెయిడ్, కట్టింది 10,34,000. యావరేజ్ చేయమనండి 13,768. ఎన్నోసార్లు చెప్పేప్పుడు అది చెప్పమనండి. పార్లమెంట్ భవనం 6,94,000 చదరపడుగులకు టెండర్ ఇచ్చారు. 6,94,000 కన్స్ట్రక్షన్కి. అమౌంట్ ఎంతంటే 862 కోట్లకి. టెండర్లో పిలిచింది 862 కోట్లు. దాన్ని డివైడ్ చేసి చెప్తున్నారు. కానీ పేమెంట్ చేసింది విత్ డీవియేషన్స్ ప్రైస్ ఎక్స్కలేషన్ రెండు ఉంటాయి. ప్రైస్ ఎక్స్కలేషన్ ఉంటుంది, డీవియేషన్స్ ఉంటాయి. ఈ రెండు తీసుకుంటే 1,174 crores వాళ్ళు పే చేశారు. అంటే చదరపడికి 16,916 రూపాయలు పే చేశారు. 16,916. నేను ఎన్నోసార్లు చెప్పా, లెక్కలు తీసుకొని మాట్లాడాలండి. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ, ఇవి ఐకానిక్ భవన్లు, ఇవి డయాగ్రిడ్ టెక్నాలజీతో కడుతున్నాం. భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత భవనాలు డయాగ్రిడ్ టెక్నాలజీ లేవు. అది కూడా తెలుసుకోవచ్చు. దీనికి 16,000కి ±1,000 కూడా అవుతుంది. మేము చెప్తున్నాం. పార్లమెంట్ భవన్కి అయింది 16,916 రూపాయలు. ఎప్పుడో కట్టింది, ఇప్పుడు కడుతున్నాం. దానికి ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అవినీతి అంటారు. అన్నీ చక్కగా టెండర్లు పిలుస్తున్నాం, ఎస్ఆర్ఓ రేట్ల ప్రకారం చేస్తున్నాం. వాళ్ళలాగా రివర్స్ టెండరింగ్ అని ఇష్టం వచ్చినట్టు చేసి అస్తవ్యస్త. ఈరోజు పోలవరం వెనకబడిపోయిందంటే కారణం ఏంటంటే ఆ రివర్స్ టెండరింగ్ వల్లనే. టిట్కో హౌస్ ఆ విధంగా అయిపోయినాయి. 7 లక్షల హౌసెస్ పేదల కోసం తెచ్చాను నేను. 7 లక్షల హౌస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి 7 లక్షల హౌసెస్ టిట్కో హౌసెస్ చేస్తే దాన్ని 2,61,000 కుదిర్చి రివర్స్ టెండరింగ్ అని అవి కూడా పూర్తి చేయకుండా వెళ్ళిపోయారు కదా ప్రభుత్వం. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు. ఈరోజు కూడా రైతు సోదరులందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు. ఇంకా కొద్దిమంది ఉన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ మనందరి క్యాపిటల్ సిటీ. దీనివల్ల ఎంతో ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయించి ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్లో ఉండారో వాళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్ రమ్మని నేను మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నాను.